అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో సంపంగి పువ్వులు తయారు చేశారు. సంపంగి పువ్వుల తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మనకు కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, కప్పున్నర వరకు మైదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి. వీటన్నిటిని కొంచెం కొంచెంగా నీరు వేసుకుంటూ పూరీ పిండిలా గట్టిగా వచ్చేటట్టు మనం కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్న తర్వాత కలిపే విధానం ఇప్పుడు మనం చూడవచ్చు. ఆ పిండి ఇలా గట్టిగా వచ్చిందా లేదా చూసుకొని మరొకసారి ఒత్తుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఈ చపాతీ కర్రతో ఒత్తుకొని మనం ఒక చాక్తోనో లేకపోతే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో మధ్యలోకి చివరి వరకు కాకుండా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న వాటిని మనం ఒక రోల్ లాగా చేసి మధ్యలో అంటుకోకుండా చివర్లు మాత్రమే అంటేటట్టు విడివిడిగా వదులుగా మధ్యలో వచ్చేటట్టు చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. పక్కకి ఇలా పెట్టుకున్నవన్నిటిని మీడియం ఫ్లేమ్లో నూనె మరగనిచ్చి నూనె మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. నూనె మీడియం ఫ్లేమ్లోనే ఉంటుండగానే ఇలా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత పక్కకు ఉంచుకొని మనం ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు పంచదార, 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఇలా మంచి తీగపాకం వచ్చేటట్టు చేసుకోవాలి. తరువాత అలా కలుపుతూ ఉండగానే మధ్యలో మనం చేసిన ముందుగా పక్కన పెట్టుకున్న సంపంగి పువ్వులన్నీ కూడా ఈ పాకంలో వేసి అన్నింటికీ పట్టేటట్టు చేసుకోవాలి. అంతే, మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మంచి